ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా ఏంటి బావా, అదేదో చిన్న కాంట్రాక్టు ఆ గగన్ గడు కొట్టుకుపోయాడని మీరింత సీరియస్ అవటం అవసరమా? ఏం తీసుకురమ్మంటారు? కాఫీ, టీ, జ్యూస్? ఏమీ వద్దు, ఏమీ వద్దు. మానేసి ఉండకపోతే మందు తాగేవాడిని. ఏ కాంట్రాక్ట్ కోసమైనా ఇంత రగిలిపోతోంది? ఇంత చిన్న విషయానికి ఇంత ఫ్రస్ట్రేట్ అయితే ఎలా బావా? ఇది చిన్న విషయంలా కనపడుతుందా అపూర్వ? అసలు విషయం చెప్పలేదు కదూ. ఆక్షన్ పోయినందుకు కాదా పూర్వ నేనిప్పుడు ఇలా ఉంది. ఆ మాటకొస్తే 70 కోట్లు విలువ చేసే ఆ ల్యాండ్ని వాణ్ణి రెచ్చగొట్టి 500 కోట్లకి పాడించాను. నష్టం వాడికి, నేనే గెలిచాను. మరి ఆనందించవలసిన విషయమే కదా బావా? లేదా పూర్వ, వాడా ల్యాండ్లో టౌన్షిప్ కట్టించి దానికి మనమ్మాయి పేరు పెడతానంటున్నాడు. గగన్ బావుని నేను బర్త్డే పార్టీకి పిలిచాను. అంటే ఈ బేబీ ప్రేమించిన వాణ్ణి పిలిచింది. రేపు 10 గంటలకు మన ఇంటికొచ్చి మన అమ్మాయికి బొట్టు పెట్టి తనతో పాటు తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశాడు ఆ గగన్ గాడు. వామ్మో, మనమ్మాయి కూడా ఒప్పుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టున్నాడు. ఇంత మాట్లాడుతుంటే వాణ్ణి ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టి ఎందుకొచ్చావు బావా? అసలు వాడేవాడు బావా మన అమ్మాయి పేరు మీద టౌన్షిప్ పెట్టడానికి? అంత ధైర్యం వచ్చిందా వాడికి? నేను అదే అంటే భూమి ఏమైనా నీ సొంత కూతురా అని అడిగాడు. అంటే ఇంతసేపు బావ మాట్లాడుతోంది భూమి గురించా? నేను నక్షత్ర గురించేవనని తెగ కంగారు పడ్డాను. వాడి దృష్టిలో భూమి నా సొంత కూతురు కాకపోవచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు భూమి నా సొంత కూతురే. రేపు వస్తా అన్నాడు కదా, రాని చెప్తా వాడి సంగతి చెప్తా. అమ్మా ఇందు, అత్తయ్య త్వరగా రా అమ్మా, భోంచేద్దు గాని. వస్తున్నాను అత్తయ్య. ఆహాహాహాహా. ఏం గుమగుమల వాసన వస్తుంది. ఓ పట్టుబడేస్తాను, నాకు త్వరగా వడ్డించవే. రా రా రా, త్వరగా త్వరగా వడ్డించవే. అయ్యా వడ్డిస్తాలే కాని ఇదేటే అన్నీ వండాను, కానీ కొంచెం కొంచెమే చేశాను. కోడలు తిన్నాక మిగిలితే మనం తిందాం, లేదంటే మామూలు రైసే వండాను, అది తిందాం. ఆ, అర్థమైందా? సరే అనకేమంటాను. త్వరగా రామ్మా, రా రా రా. రామ్మా, రా రా రా, కూర్చో కూర్చో. కూర్చోమ్మా, ముందు కూర్చో. నీకోసమని నీకిష్టమైన బిర్యానీ చేశాను, కూర్చో. ఆ. ఆ? అదేంట్రా ఇదేటే కోడలతో సమానంగా కూర్చుంటున్నావు నువ్వు? నీ అదృష్టం బాగుండి నా కోడలు నీ పెళ్ళమైంది, లేదంటే మనమెక్కడా వీళ్ళెక్కడా? లే లే, 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 లే. లేరా, ముందు కూకున్న నాకే లేదు. అదేంటత్తయ్య, మనందరం ఒకటే కదా, కలిసి తిందాం. అబ్బా బేబీ, అలా అనకమ్మా. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంటి మహారాణివి. నువ్వు తిన్నాకే ఈ రోజు నుండి మేమందరం తింటాం. ఆ, అంతే. ఆ. కానీ ఇంత మంచి ఛాన్స్ని వదులుకోకు, ఎంజాయ్ చేయి. రేయ్ నువ్వు లేరా. ఏయ్ నువ్వు వడ్డించవే, వడ్డించు. ఆ చికెన్ కూడా వడ్డించవే, వడ్డించు. అదే అదే వడ్డించు, కొంచెం వడ్డించు, వడ్డించు. ఇందు తిను. తినమ్మా, తిను తిను తిను. ఏమ్మా, వంటలు బాగున్నాయా? నచ్చాయా? బాగున్నాయి అత్తయ్య. ఇప్పుడెందుకు నాన్నా? అంటే అపూర్వ గారు కట్నం పంపిస్తామన్నారు కదా.
పంపిస్తారు కదా అని వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. పంపిస్తామని చెప్పాక కూడా వెళ్ళలేదంటే మనకి ఇంట్రెస్ట్ లేదేమో అని అనుకునే ప్రమాదం ఉంది. అమ్మా ఇందు, తిన్నాక మీరిద్దరు కలిసి వెళ్ళి తెచ్చేయండి అమ్మా. ఏమండోయ్, పిల్లలకి క్యాబ్ బుక్ చేయండి. కట్నం డబ్బులు బ్యాగుల్లో సరిపోకపోతే మిగిలిన డబ్బులు డిక్కీలో వేసుకుని వస్తారు. అట్టగలేవే, బుక్ చేసేస్తాను. నాన్న వంశీ, నువ్వు తెచ్చే కట్నం డబ్బులతో కారు కొనుక్కోవచ్చులే. అంతా బాగానే ఉంది కానీ నాన్న, ఇప్పుడు అంత అర్జెంటుగా మేము అక్కడికి వెళ్ళడమే ఇబ్బందిగా ఉంది. అదీ కాక ఇప్పుడు నేను ఆ ఇంటి అల్లుణ్ణి. అది కరెక్టే సౌందర్య. అల్లుడుగా మన అబ్బాయి కట్నం అడగడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అదే మనం వెయ్యింకులుగా వెళ్ళి తెచ్చేసుకుందాం. చూసావా మావయ్య, నాన్న ఎంత సీరియస్గా ఉన్నారో. ఆయన కూడా వస్తానని ఛాలెంజ్ చేశారంటే వచ్చే తీరుతారు. ఎవ్వరూ ఆపలేరు. ఏం జరుగుతుందో ఏమోనని నాకు టెన్షన్గా ఉంది మావయ్య. ఏం జరగకుండా ఉండాలంటే వాడిని ఎలాగైనా ఆపాలమ్మా. వాడే ఉంటాడు, వాడితో మాట్లాడి వాడిని ఎలాగైనా ఒప్పించమ్మా. వెళ్ళు. హలో, భూమి, చెప్పండి. భూమి ఉన్న పలంగా కట్టు బట్టలతో నువ్వు అక్కడి నుండి మన ఇంటికి వచ్చావు. రేపే మన పెళ్ళి. పెళ్ళా? పెళ్ళా కాదు భూమి, మన పెళ్ళి. ఇన్నాళ్ళు నీ మనసులో నేను ఉన్నానా లేనా అని చిన్న తడబాటుతో ఆగాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇక ఆగాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి చేసుకుంటున్నాం. నువ్వొచ్చే. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భూమి ప్లీజ్, ఏం చెప్పద్దు. నేనిప్పుడు ఏది వినే పరిస్థితిలో లేను. నువ్వు రానని అంటున్నావు కదా, అదే యాక్చువల్లీ ఒకందుకు మంచిదే. నువ్వు సైలెంట్గా వచ్చేస్తే అవమానంతో కుంగిపోయినా ఆ శరత్ చంద్ర మొహం చూసే అవకాశం నాకుండదు. రేపు నేనే వస్తాను. నీకు బొట్టు పెట్టి ఆ ఇంటి నుండి తీసుకొస్తాను. అది కాదండి. ఇంకేం చెప్పొద్దన్నాను కదా. ఆ శరత్ చంద్ర అవమానపడడాన్ని నువ్వు చూడలేను అనుకుంటే రేపు ఉదయం 10 గంటల్లోపు నువ్వే మన ఇంటికి వచ్చాయి. హలో హలో, చెప్పేది విని. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.